Hello guys, welcome to Talkies Today channel. వెల్కమ్ బ్యాక్ టు టాకీస్ టుడే ఛానల్. సో బుల్లి తెరపై సందడి చేస్తున్న మన ఫేవరెట్ స్టార్స్ గురించి ఈ రోజు కొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అయితే ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. సో కళ్యాణ్ పడాల అగ్ని పరీక్షలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారా? సో మీరు ఆల్రెడీ ప్రోమో చూసారు కదా, ప్రోమోలో కళ్యాణ్ ఎలివేషన్స్ సూపర్ గా ఉన్నాయి కదా. సో ఇది ఎంట్రీ కోసమేనా లేక ప్రమోషన్ కోసమేనా ఈ వీడియోలో క్లారిటీగా తెలుసుకుందాం. సో అలాగే తనుజ పుట్టస్వామి కొత్త వెబ్ సిరీస్ రిలీజ్ డేట్ ఎప్పుడు? సో పోస్టర్ ఆల్రెడీ చూసుంటారు, జియో హాట్స్టార్ లో స్ట్రీమ్ అవుతున్న వెబ్ సిరీస్ గురించి. ఇక కుక్కు విద్యారత్నాలు లేటెస్ట్ ఎపిసోడ్ ముచ్చట్లు కూడా ఈ వీడియోలోనే తెలుసుకుందాం. సో ఈ విషయాలన్నీ ఈ వీడియోలో క్లియర్ కట్ గా మాట్లాడుకుందాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో వీడియోని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే వీడియోకి ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి, హైప్ కనిపిస్తే హైప్ ఇవ్వండి, వీడియోకి ఎక్కువ రీచ్ వస్తుంది. సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన టాకీస్ టుడే ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇంకా వీడియోలో అసలు విషయానికి వస్తే, సో మన బిగ్ బాస్ విన్నర్ కళ్యాణ్ పడాల అగ్ని పరీక్ష సీజన్ 2 కి సంబంధించిన ప్రోమో కనిపించడంతో ఫ్యాన్స్ అంతా ఫుల్ గా హ్యాపీ అవుతున్నారు. ప్రోమోలో కళ్యాణ్ పడాలకి అద్రిపోయే ఎలివేషన్స్ అయితే ఇచ్చారు. అయితే కళ్యాణ్ నిజంగానే జడ్జి గా గానీ టీమ్ లీడర్ గానీ వస్తున్నారా, లేక కేవలం ఈ ప్రోమో జస్ట్ ప్రమోషన్ కోసం మాత్రమే ఆయన యూజ్ చేసుకుంటున్నారా అనే దానిపైన సోషల్ మీడియాలో రకరకాల చర్చలు కూడా నడుస్తున్నాయి. సో అగ్ని పరీక్ష సీజన్ 2 ఆగస్టు 15 నుంచి గ్రాండ్ గా ప్రారంభం కానుంది. డేమన్ పవన్ కూడా ఈ షోలో కనిపించబోతున్నాడు. సో కళ్యాణ్, డేమన్ పవన్ ఇద్దరు జడ్జెస్ గా లేదా టీమ్ లీడర్స్ గా వ్యవహరించబోతున్నారు. ఈ అప్డేట్ నేను ఇంత ముందు వీడియోలోనే మీకు కొంచెం చెప్పడం జరిగింది. సో ఇప్పుడు అఫీషియల్ గా ఇది రాబోతుంది. సో అతి త్వరలో ఆగస్టు 15 నుంచి స్ట్రీమ్ అవబోతున్న అగ్ని పరీక్ష సీజన్ 2 లో జడ్జెస్ గా వేరే ఇంకో ముగ్గురు ఉంటారు. సో టీమ్ లీడర్స్ గా మాత్రం మన కళ్యాణ్ పడాల, డిమాండ్ పవన్ ఉంటారు. ఇంకా ఎవరుంటారనే అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అతి త్వరలో రాబోతుంది. సో మీరు ప్రోమో చూసినట్టయితే కళ్యాణ్ పడాల తను పడిన స్ట్రగుల్స్ గురించి, అట్లాగే బిగ్ బాస్ విన్నింగ్ తర్వాత తన డ్రీమ్స్ గురించి చెప్పడం జరిగింది. ఒక ఆర్మీ ఆఫీసర్ గా పనిచేస్తున్న కళ్యాణ్ తన డ్రీమ్ ని నెరవేర్చుకోవడం కోసం, సినిమా మీద ఉన్న ప్యాషన్ కోసం తను బిగ్ బాస్ కి అయితే రావడం జరిగింది. అగ్ని పరీక్షలో ఎంతో కష్టపడి బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. సో మొదటి 3 వారాలు తన గేమ్ అటు ఇటుగా ఉన్నప్పటికీ తర్వాత తన స్టైల్ ని మార్చుకుని గేమ్ స్టైల్ ఆట అంతా మార్చి జనాల అభిమానం పొందాడు. ఆ తర్వాత తన బిహేవియర్ తో బిగ్ బాస్ విజయాన్ని కూడా సాధించాడు. ఇప్పుడు ఒక కామన్ మ్యాన్ నుంచి సెలబ్రిటీగా ఎదిగిన అతను రాబోతున్న కామనర్స్ ని సెలబ్రిటీస్ గా మార్చే ఇంకొక పనిలో పడ్డాడు. సో వాళ్ళందరినీ ఎంకరేజ్ చేయడానికి ఆ కామనర్స్ కోసం మన కళ్యాణ్ పడాల అగ్ని పరీక్ష సీజన్ 2 కి అయితే రాబోతున్నాడు. ఒక కామనర్ గా అగ్ని పరీక్షకి ఎంట్రీ ఇచ్చి బిగ్ బాస్ విన్నర్ గా మారిన కళ్యాణ్ ని పొగడ్డానికి అసలు మాటలు కూడా సరిపోవడం లేదు. ఎందుకంటే అతను సాధించిన విజయం చిన్నది కాదు, చరిత్ర సృష్టించాడు. చరిత్రలో ఒకే ఒకటిగా నిలిచాడు మన కళ్యాణ్ పడాల. సో అగ్ని పరీక్ష సీజన్ అనేది మన తెలుగు వాళ్ళు స్టార్ట్ చేశారు. ఇప్పుడు ప్రతి ఇండస్ట్రీ దీన్ని ఫాలో అవుతున్నారు. సో తెలుగు వాళ్ళు ట్రెండ్ ఫాలో అవరు, ట్రెండ్ సెట్ చేస్తారనే పదానికి ముఖ్య అర్థంగా మారిన మన కళ్యాణ్ పడాల వల్లనే ఇదంతా. సో అతను గెలవడం వల్ల ఈ రోజు అగ్ని పరీక్షకి ఇంత రీచ్ వచ్చింది. సో ఈ బిగ్ బాస్ సీజన్ 10 ఏదైతే ఉందో దీనికి కామనర్స్ సెలబ్రిటీస్ గా మారడానికి ఎంకరేజ్ చేయడానికి మన కళ్యాణ్ పడాల. సో వాళ్ళందరి కోసం ఈ అగ్ని పరీక్ష సీజన్ 2 కి అయితే టీమ్ లీడర్ లేదా జడ్జు ఏదైనా అఫీషియల్ కన్ఫర్మేషన్ రావాలి. సో కళ్యాణ్ అయితే రావడం జరుగుతుంది. ఖచ్చితంగా మనకి అగ్ని పరీక్ష సీజన్ 2 లో కళ్యాణ్, డెమోన్ ఇద్దరు కనిపిస్తారు. ఇంకా ఫ్యాన్స్ చాలా మంది తనుజ కూడా ఉంటే బాగుంటుందని అడుగుతున్నారు. సో ఉంటే నిజంగానే బాగుంటుంది. కళ్యాణ్ వస్తున్నాడు అనగానే అక్కడ తనుజ కూడా ఉంటే బాగుంటుందని మ్యూచువల్ ఫండ్స్ చాలా మంది కోరుకుంటా ఉన్నారు. సో మీరు కోరుకోవడంలో తప్పలేదు. కానీ తనుజ ప్రస్తుతం తనకున్న డేట్స్ ఇష్యూస్ వల్ల, సో తను ప్రస్తుతం చేస్తున్న ప్రాజెక్ట్స్ వల్ల అగ్ని పరీక్ష సీజన్ 2 కి వచ్చే అవకాశం అయితే చాలా తక్కువ కనిపిస్తుంది. సో కళ్యాణ్ గానీ, డెమాన్ గానీ మనం చూసే అవకాశం అయితే ఉంది. తనుజ గురించి అయితే నాకైతే అసలు ఐడియా లేదు. సో అఫీషియల్ కన్ఫర్మేషన్ అప్డేట్ ఏదైనా ఉంటే ఖచ్చితంగా మీకు వీడియో చేసి అప్డేట్ చేస్తాను. ఖచ్చితంగా కళ్యాణ్ గానీ, తనుజ గానీ ఇద్దరు కనిపించే అవసరం గానీ, అవకాశం గానీ అక్కడ ఉంటే మటుకు ఫ్యాన్స్ అందరూ ఫుల్ జోష్ లో ఉంటారు. సో టీఆర్పీ కూడా దుమ్ము లేచిపోద్దని చెప్పొచ్చు. అది మాత్రం గ్యారంటీ. సో ఇంకా మన బంగారం తనుజ అప్డేట్స్ చూసుకున్నట్టయితే, సో తనుజ ప్రాజెక్ట్స్ కోసం ఫ్యాన్స్ అందరూ చాలా ఈగర్ గా వెయ్యి కలతో ఎదురు చూస్తా ఉన్నారు. సో తనుజ అనే జూలైలో ఒక పోస్ట్ పెట్టింది. తను నటించిన హఠా అనే సినిమాకి సంబంధించిన అప్డేట్స్ వస్తాయని. సో ప్రస్తుతానికి అప్డేట్ రాలేదు, కానీ కొత్త అప్డేట్ అయితే వచ్చింది. సో తనుజ పుట్టస్వామి ప్రధాన పాత్రలో నటించిన కొత్త వెబ్ సిరీస్ పార్ట్ టైమర్స్ అనేది ఫస్ట్ ఎపిసోడ్ అయితే రిలీజ్ కి రెడీగా ఉంది. సో ఈ వెబ్ సిరీస్ ఎప్పుడు రాబోతుందంటే ఆగస్టు 28న స్ట్రీమ్ అయితే అవబోతుంది. జియో హాట్స్టార్ స్ట్రీమ్ అవుతుంది. సో ఇందులో జ్ఞానేశ్వరి అనే ఇంకో తెలుగు అమ్మాయి కూడా ఈ హీరోయిన్ గా నటిస్తుంది. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న తనుజ ఫ్యాన్స్ అందరికి ఇది నిజంగా గుడ్ న్యూస్ అనే చెప్పాలి. సో చాలా టైం తర్వాత తనుజాని అయితే జియో హాట్స్టార్ లో చూడబోతున్నారు. సో ఈ సిరీస్ ఇద్దరు అమ్మాయిల గురించి అయితే ఉంటుంది. ఇది 30 ఏళ్ల వయసులోనే మంచి బిజినెస్ మ్యాన్స్ గా మారాలి అనే ఆలోచన ఉండే ఇద్దరు అమ్మాయిల స్టోరీ. ఇది చాలా బాగుంటుంది. సో స్టోరీ లైన్ కూడా అదిరిపోయింది. సో ఈ సిరీస్ కనుక హిట్ అయితే కనుక తనుజ లెవెల్ ఇంకొక లెవెల్ కి అయితే వెళ్ళిపోతుంది. సో తనుజ ఫ్యాన్స్ అందరికి ఇది నిజంగా గుడ్ న్యూసే. సో ఎంతమంది ఈ సిరీస్ కోసం తనుజ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారో ఖచ్చితంగా మీరు కామెంట్స్ లో మెన్షన్ చేసి తీరాలి.
మన 'తనూజ బంగారం', 'కోకో విజయరత్నాలు' సీజన్ 2 లేటెస్ట్ అప్డేట్స్ చూసుకున్నట్టయితే ఫ్రెండ్‌షిప్ టీమ్‌తో వచ్చిన లేటెస్ట్ ఎపిసోడ్స్‌లో అవినాష్, పునర్నవి, రోహిణి అలాగే ప్రదీప్ వీళ్ళతో తనూజ చేసిన కామెడీ, ఫన్ ఎంటర్‌టైన్‌మెంట్‌లో బాగా వర్కౌట్ అయింది. అయితే తనూజ విన్ అయిపోయిందని తెలిసిన తర్వాత ఎపిసోడ్స్ రేటింగ్స్ అలాగే వ్యూస్ కొద్దిగా తగ్గాయా అన్న రేంజ్‌లో అయితే ఉన్నాయి. కానీ చాలా మంది అభిమానులు ఫైనల్స్ కోసం వెయిట్ చేస్తున్నారనేది రకరకాల అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సో తనూజ గెలిచిన మూమెంట్ ఏదైతే ఉందో ఫైనాలే కోసం ఎక్కువ మంది ఎదురు చూస్తున్నారు. సో ఇది గైస్ చూసారు కదా! మన కళ్యాణ్ పడాల అగ్ని పరీక్ష షోలో జడ్జిగా వస్తే బాగుంటుందా? లేక టీమ్ లీడర్‌గా వస్తే బాగుంటుందా? సో మీ అభిప్రాయాన్ని కూడా కింద కామెంట్ సెక్షన్‌లో మాతో తెలియజేయండి. అలాగే తనుజ నటిస్తున్న ఈ పార్ట్ టైమర్ వెబ్ సీరీస్ కోసం మీలో ఎంతమంది వెయిట్ చేస్తున్నారో కూడా కింద కామెంట్ చేయండి. సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన టాకీ స్టడీ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నా నుంచి అయితే చిన్న రిక్వెస్ట్, మీరు నా వీడియోలు చూస్తున్నారు, లైక్స్ చేస్తున్నారు, కామెంట్ చేస్తున్నారు గానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో కళ్యాణ్ ఫ్యాన్స్, తనుజ ఫ్యాన్స్ వీడియోకి ఒక లైక్ చేసి, కామెంట్ చేసి, హైప్ కనిపిస్తే హైప్ ఇచ్చి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. ఇక చివరగా మీరు కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే కళ్యాణ్ అని, తనుజ ఫ్యాన్స్ అయితే తనుజ అని, నాలాగే కళ్యాణ్ తనుజ మ్యూచువల్ ఫండ్స్ అయితే కేటీ అని కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. ఇంకొక మంచి లేటెస్ట్ అప్డేట్ తో మళ్ళీ మీ ముందుకైతే వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.